Hello students, welcome to La Excellence IAS Academy. ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా మన దేశంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ అయినటువంటి తొలి వ్యక్తి ఇతనే. అంటే ఇంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వీళ్ళని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు అప్పటికి మాజీ ముఖ్యమంత్రులు రిజైన్ చేయటమో ఏదో ఒకటి చేశారు. కానీ పదవిలో ఉండగా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం అనేది ఇదే మొదటిసారి. మరి ఏంటి అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నటువంటిది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది? ఇలా ఒక ముఖ్యమంత్రిని పదవిలో ఉండగానే అరెస్ట్ చేయొచ్చా? ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా జైల్లో నుంచే ప్రభుత్వాన్ని నడపచ్చా? వీటికి మనకి సమాధానాలు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఢిల్లీ లిక్కర్ పాలసీ అన్నటువంటిది, ఢిల్లీ లిక్కర్ పాలసీ అంటే మద్యపానంకి సంబంధించినటువంటి ఒక పాలసీని, విధానాన్ని తీసుకురావటం జరిగింది ఢిల్లీ ప్రభుత్వం. ఏ సంవత్సరంలో అంటే 2021లో అన్నమాట. అయితే దాన్ని విత్ ఇన్ 1 year లోపే మళ్ళీ స్క్రాప్ చేసి పడేశారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఎందుకు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది అంటే, ఈ యొక్క మద్యం పాలసీ విధానంలో సౌత్ గ్రూప్ కి ఈయన ఫేవర్ చేశారు, లంచం తీసుకున్నారు అన్నటువంటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేసిందనమాట. ఆల్రెడీ ఈయనకి 9 సార్లు సమన్స్ జారీ చేసినా కూడా ఈయన హాజరవ్వలేదు. దాంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈయన్ని అరెస్ట్ చేసింది. అయితే ఇక్కడ ఏమైంది, ఈ మద్యం పాలసీ విధానం ఏదైతే తీసుకొచ్చారో దీంట్లో కొన్ని మార్పులు చేసి ఈ సౌత్ గ్రూప్ అంటే సౌత్ కి సంబంధించిన కొన్ని స్టేట్స్ లో పర్సన్స్ కి కొంచెం మేలు జరిగేలాగా చూశారు. వాళ్ళ నుంచి 100 కోట్ల రూపాయలు లంచంగా తీసుకుని దాన్ని గోవా ఎన్నికల్లో వాడుకున్నారు అన్నటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈయనకన్నా ముందే మనీష్ సిసోడియాని, అలాగే కల్వకుంట్ల కవిత, వీళ్ళ అరెస్టులు కూడా జరిగాయి సేమ్ ఇదే లిక్కర్ స్కామ్ కి సంబంధించి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఢిల్లీలో మొత్తం 32 జోన్లు ఉంటే వాటిలో 9 వీళ్ళకి కావాల్సినవి తీసేసుకునేసి, అంటే ఈ సౌత్ గ్రూప్ అన్నటువంటి తీసేసుకుని దానికి బదులుగా 100 కోట్లు ఇచ్చారు. దాన్ని ఇలా ఆ ప్రభుత్వం అన్నటువంటిది గోవాల ఎలక్షన్స్ కి యూజ్ చేసుకుంది అన్నటువంటిది ఆరోపణ. అయితే ఇక్కడ ఏంటి, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. మరి పదవిలో ఉండగా ఒక ముఖ్యమంత్రిని, చీఫ్ మినిస్టర్ ని అరెస్ట్ చేయొచ్చా అన్నటువంటిది ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్. మరి అరెస్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇమ్యూనిటీ అన్నటువంటిది కేవలం ప్రెసిడెంట్ కి ఉంటుంది. ప్రెసిడెంట్ కి తను పదవిలో ఉండగా తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా కూడా ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. అలాగే గవర్నర్స్ కి కూడా ఈ ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుంది. అంతే తప్ప ప్రైమ్ మినిస్టర్ కి కానీ, చీఫ్ మినిస్టర్స్ కి కానీ వీళ్ళెవ్వరికి కూడా ఉండదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్నే కాదు, ప్రైమ్ మినిస్టర్ ని కూడా అరెస్ట్ చేయటానికి వీలన్నటువంటిది ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. మరి మన భారత రాజ్యాంగంలోని ఎన్నవ ఆర్టికల్ ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి ఇమ్యూనిటీ ఉంటుంది అనేసి తెలుపుతుంది అంటే ఆర్టికల్ 361 అన్నటువంటిది. సో దీనికి సంబంధించి మనకి క్వశ్చన్ అడగచ్చు. ఆర్టికల్ 361 కింద ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ కానీ తీసుకునేటటువంటి డెసిషన్స్ కి వాళ్ళు కోర్టులో రెస్పాన్సిబుల్ కారు. మరి ఇలా అరెస్ట్ అయిన తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ కంపల్సరీగా రిజైన్ చేయాల్సి ఉంటుందా తన పదవికి అంటే, ఎప్పుడైతే కోర్టులో దోషి అనేసి తేలుతుందో, అలా దోషి అనేసి తేలితే కంపల్సరీగా రిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా దోషి అని తేలకపోతే రిజైన్ చేయాలి కంపల్సరీ అన్నటువంటి ప్రొవిజన్ లేదు. సో ఇప్పుడేంటి, ఢిల్లీ ముఖ్యమంత్రి కనుక ఒకవేళ నేను ప్రభుత్వాన్ని జైల్లో ఉండే నడిపిస్తాను అంటే గనక కోర్టు పర్మిషన్ తీసుకుని జైల్లోనే క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. దానికి సంబంధించి కూడా మనకి ఇదిగో జైల్లో ఉంటే ప్రభుత్వాన్ని నడపకూడదు అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ మనకి లేవన్నమాట. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. ఎలాగా, ఒక ముఖ్యమంత్రిని పదవిలో ఉండగా అరెస్ట్ చేయొచ్చా అనేసి అడగచ్చు. ఒకవేళ అరెస్ట్ చేస్తే అతను వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుందా? సో దీనికి మనకు ఆన్సర్ తెలుసు, వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను దోషి అనేసి తేలితే అప్పుడు కంపల్సరీగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. మూడవది, జైల్లో ఉండే ప్రభుత్వాన్ని నడపచ్చా అంటే నడపవచ్చు. అలాగే ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయటానికి వీలన్నటువంటిది ఉంటుందా అంటే ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ అన్నటువంటిది కేవలం ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి మాత్రమే ఉంటుంది. ఏ ఆర్టికల్ కింద అంటే ఆర్టికల్ 361 కింద. సో మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. All the very best and thank you very much.